హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం చాలామంది నిరుద్యోగుల ఆసక్తికి ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది రైల్వే గ్రూప్ డి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించేటువంటి ఈ రైల్వే రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఈ గ్రూప్ డి అన్నది చాలా క్రేజీ పోస్ట్ అనమాట. ఎందుకంటే తక్కువ క్వాలిఫికేషన్ తోటే ఈజీగా జాబ్ కొట్టే అవకాశం ఉన్నది ఈ గ్రూప్ డి. కనుక చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎగ్జామ్ పెడతారా అనేసి. ఎందుకంటే దీనిపై క్యాట్లోని అదేవిధంగా హైకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో 2 కేసులు ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు హీరింగ్కి వచ్చినటువంటి క్యాట్ దగ్గర హీరింగ్కి వచ్చినటువంటి గ్రూప్ డి కేసు ఏమైందంటే డిస్మిస్ చేయడం జరిగిందండి. అంటే పూర్తిగా గ్రూప్ డి యొక్క ఎగ్జాము నవంబర్ 15 నుండి జరగాలి. యాక్చువల్గా మనకి నవంబర్ 15 నుండి ఎగ్జామ్ జరగాల్సి ఉన్నా సరే మనకి ఈ కేసుల వల్ల జరుగుతుందా లేదా అనే సందిగ్ధంలో అయితే ఉన్నారండి. అయితే ఈరోజు క్యాట్ ముందుకు వచ్చినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా డిస్మిస్ చేసేయడం జరిగిందనమాట. అంటే చాలామంది వెళ్ళి అడిగారు, అంటే ఐటీఐకి సంబంధించినటువంటి కొంతమంది నిరుద్యోగులు ఈరోజు బోర్డు దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. రేపు ఈరోజు ఇక్కడ ఏదైనా తీర్పు వస్తేనే దీన్ని బట్టి రేపు ఢిల్లీ హైకోర్టులో మేము ఏదైనా కేసు కోసం ముందుకు వెళ్ళడానికి జరుగుతుంది. కనుక ఏదో తీర్పు ఇవ్వమని చెప్పి క్యాట్ దగ్గరికి వెళ్తే క్యాట్ ఈరోజు ఆ కేసుని డిస్మిస్ చేయడం జరిగిందండి. కనుక రేపు ఫర్దర్గా హైకోర్టులో వచ్చే తీర్పుని బేస్ చేసుకునే ఎగ్జామ్ డేట్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికైతే నవంబర్ 15 ఎగ్జామ్ మ్యాక్సిమం జరగవు. కనుక ఎందుకంటే రైల్వే బోర్డు ఏదైతే ఉందో అది ఢిల్లీ హైకోర్టుకి ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఎగ్జామ్ అయితే నవంబర్ 15 నుండి జరపడానికి అవకాశం లేదు, కొత్త డేట్స్ అయితే మేము అనౌన్స్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది, మనకి కోర్టుకు తెలపడం జరిగిందనమాట. కనుక ఎవరైతే రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులందరూ కూడా కొత్త డేట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. కనుక రేపు ఏదైతే ఉందో ఆ కేసు ఆ వివరాలు మరిన్ని సమాచారం తెలుసుకున్న తర్వాత మరొక వీడియోలో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం.